Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ అమ్మఒడికి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు, సార్ అమ్మఒడి అప్డేట్ ఏం రాలేదు అనేసి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. సో ఇప్పటికే కొన్ని జిల్లాలకి ఇప్పటిదాకా పడని జిల్లాలకి అయితే కొంతవరకు పడ్డాయి, జనవరిలో ఫిబ్రవరి లాస్ట్లో. అండ్ ఇక్కడ చూస్తే కనుక అమ్మఒడికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది, అదేంటో ఇక్కడ చూద్దాం. సో మీకు తెలిసిన విషయమే ఆల్రెడీ. మనకు గత 3 ఏళ్ళకి అయితే అమ్మఒడి పడుతూనే ఉంది. 2021-22 నుంచి ఏమైందంటే ఎవరికైతే 70% హాజరు ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. సో అటెండెన్స్ కానీ, తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ కానీ, ఇలా రకరకాల కారణాలతో అయితే అమ్మఒడి కొంతమంది అయితే దూరం అయిపోయారు. తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం ఉందనేసి, కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేసి, తర్వాత కరెంట్ బిల్ ఎక్కువ రావడం వల్ల, తర్వాత ల్యాండ్ ఎక్కువ ఉందనేసి, ఇలా వివిధ రకాల కారణాలతో అయితే రెండో విడతలో చాలామందికి అమ్మఒడి అనేది రాలేదు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇయర్ అంటే 2024-25లో అమ్మఒడి వస్తుందా రాదా, ఇప్పటిదాకా అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి 2024-25 అకాడమిక్ ఇయర్కి అమ్మఒడి వస్తుందా రాదా, ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న వారి సంగతి ఏంటి అనేసి చాలామంది అడిగారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే మీకు అందిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకేంటంటే మార్చిలో ఎలక్షన్ కూడా వస్తుంది. సో ఒక్కసారి ఎలక్షన్ కూడా వచ్చాక గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి పథకాలు అమలు అవ్వవు. ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి. ఒకవేళ మనకు ఎలక్షన్స్లో కనుక వైసీపీ గవర్నమెంటే గెలిచినట్లయితే 2024-25 అకాడమిక్కి సంబంధించి జూన్ లేదా జూలై లేదా ఆగస్టు ఈ 3 నెలల్లో అయితే మీకు అమ్మఒడి అనేది మళ్ళీ ఇంకో విడత అయితే స్టార్ట్ అనేది కాబోతుంది. కాకపోతే ఈసారి ఎక్కువ రూల్స్ అనేవి పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఎక్కువ రూల్స్ అంటే వడపోత కార్యక్రమం, ఇంకా 6 స్టెప్ వెరిఫికేషన్ అని, కరెంటు బిల్లు, ఇలా చాలా ఆడు ఉన్నాయి. ఇంకాస్త ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా సమాచారం. దాంతోపాటు ఇక అమ్మఒడి ఎంతవరకు వస్తుంది అంటే ఈసారి మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీస్ ఎక్కువ లేకుండా ఉండడం కానీ, 6 స్టెప్ వెరిఫికేషన్ అయిపోవడం కానీ, ఇలా ఉన్నవారికి మాత్రమే వస్తుంది. దాంతో కూడా మనకి ఏం చెప్తున్నారంటే 75% హాజరు కంపల్సరీగా అయితే పెట్టారు మాకు. ఆ 75% హాజరు ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా అయితే వస్తుంది. దాంతోపాటు గ్రీవెన్స్, మనకు తెలిసింది కదా, గ్రీవెన్స్లో పెట్టిన వారికి కూడా వచ్చింది. ఇక ఏంటంటే చాలామంది అసలు అమ్మఒడికి సంబంధించి మాకు ఎలాంటి అప్డేట్ రాలేదు అని అడిగారు. సో లాస్ట్ టైం మనకు ఒకే అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే జస్ట్ కొన్ని జిల్లాల్లో, అసలు ఇప్పటిదాకా పడని జిల్లాల్లో మాత్రమే అయితే కొంతమందికి అమ్మఒడి పడింది. తర్వాత అయితే ఇంకెవరికి పడలేదు. బట్ ఈ విద్యా సంవత్సరం సంబంధించి ఎలా ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం, ఎన్నికల దగ్గర పడుతున్నందున సాయం అందనట్లేనని తల్లిదండ్రులే అనుకుంటున్నారు అనేసి ఒక న్యూస్ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది. అంటే ఈసారి మీకు పడదు అంటే మళ్ళీ ఎలక్షన్స్లో వైసీపీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత 2024-25 విద్యా సంవత్సరానికి అయితే మీకు అమ్మఒడి అనేది 100% వస్తుంది. అది కూడా వైసీపీ గవర్నమెంట్ గెలిచినట్లయితే మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ రాకపోతే మాత్రం మీకు అమ్మఒడి పథకం అనేది మీకు అమల్లో ఉండదు. సో ఈ విషయం అయితే గమనించగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో పాటు మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ టు ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.